దేవుని కొరకు నువ్వు జీవించాలి అంటే ఖచ్చితంగా పూర్ణ హృదయముతో నువ్వు ఆయనను వెతకాలి. వెతకడము నీకు రావాలి. నేను వెతుకుతే నాకు కనిపించలేదు. నువ్వు ఎందుకు వెతుకుతే కనిపించలేదో తెలుసా? నీ మనస్సు అక్కడ లేదు కనుక కనిపించలేదు. మా చిన్న కూతురికి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, అమ్మ పలానా దగ్గరికి వెళ్ళి అది తీసుకురామ్మా. అక్కడికి వెళ్ళిపోదు, చెప్పగానే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తీసుకుని వస్తుంది. కానీ నేను చెప్పింది మాత్రం కాదు. తన మనసు ఏదో దాని మీద పెట్టుకుంటారు. తను ఏదో పనిలో ఉన్నప్పుడు నేను పిలిచి అమ్మ పలానా తీసుకురామా అన్నప్పుడు తన మనసు అంతా దేని మీద పెట్టిందో అక్కడే ఉంటది. కానీ తండ్రి మాట వినాలి అన్న ఉద్దేశంతో వెళ్తుంది. కానీ మనసు పెట్టక నేను చెప్పేది కాదు. అప్పుడు మళ్ళీ చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి. ఏం చెప్తున్నామో అది వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళి తడుముకోవాల్సిన పని ఉండదు. అదే చెప్తున్నప్పుడు మనస్సు పెట్టి వింటే ఖచ్చితంగా మనం చేయగలం.